ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం బోరికాల ప్రక్షాళన చేసి పాస్బుక్లు ఇచ్చింది. ఈ పాస్బుక్లు ఉంటాయా ఉండవా కొత్త చట్టం వస్తే? ఈ పాస్బుక్లో ఉన్నప్పుడు భూదారు ఎట్లా ఇస్తారు? అంటే కొత్త చట్టం కింద ఓ పాస్ పుస్తకాలతో పాటు అదనంగా భూదార్ కార్డు వస్తుంది. పాస్ పుస్తకాలను తొలగిస్తూ భూదార్ కార్డు కాదు. పట్టాదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ లీడ్ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. దానికి అదనంగా భూదార్ కార్డు వస్తుంది. ఒక భూదార్ కార్డు కాదు, ముందు టెంపరీ భూదార్ కార్డు వస్తుంది. సర్వే జరిగిన తర్వాత ఈ టెంపరీ భూదార్ కార్డు స్థానంలోనే పర్మనెంట్ భూదార్ కార్డు వస్తుంది. ఇక ఇప్పుడున్న ధరణిలో రికార్డులు ఏమైపోతాయి, ఇప్పుడున్న పాస్ పుస్తకాలు ఏమైపోతాయని అనుమానాలు ఉంటాయి. ఈ ముసాయిదా చట్టం స్పష్టమైన సమాధానం చెప్తుంది. ఏమంటుందంటే ఏదైతే 2020 చట్టం కింద ఆర్ఓఆర్ రికార్డు తయారైందో అది ధరణి, అది కొనసాగుతుంది. కానీ దాంట్లో తప్పులను సవరించుకునే అధికారాలు కొత్త చట్టంలో వస్తాయి. అంటే ధరణిలో ఉన్న తప్పులని ఇప్పుడు సవరించుకోవచ్చు. అంటే ధరణి మాడ్యూల్ కొనసాగుతుంది. అంటే ఆ షేపులో ఉండకపోవచ్చు. ధరణి అనేది మనం పేర్లతో చూడొద్దు, లేదా కంప్యూటర్ రికార్డు కాదు. ధరణి ఏంటది? ఒక ఆర్ఓఆర్ రికార్డుకి వాళ్ళు పెట్టుకున్న పేరు అంతే. రికార్డ్ ఆఫ్ రైట్స్కి అప్పటి ప్రభుత్వం పెట్టుకున్న పేరు ధరణి. ఇప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్కి ఇంకొక ప్రభుత్వం ఇంకొక పేరు పెట్టవచ్చు. అందుకే ఆ చట్టంలో ఎక్కడ పేరు పెట్టలేదు. ముసాయిదా చట్టంలో ఎక్కడ భూమాత అని పేరు లేదు. చాలామంది దాన్ని భూమాత అని పిలుస్తున్నారు, కానీ ఆర్ఓఆర్ రికార్డు తయారు కాబోతుంది. దాన్ని ఒక పోర్టల్లో పెడతారు, దాన్ని ఆర్ఓఆర్ పోర్టల్ అంటాము. ఇప్పుడు ఎక్కడి నుంచి ఆర్ఓఆర్ రికార్డు వస్తుంది అంటే ఇప్పటి వరకు ఏదైతే ఆర్ఓఆర్గా కొనసాగుతుందో దాన్ని యథాతథంగా ఈ కొత్త చట్టం కింద ఆర్ఓఆర్ రికార్డుగా కొనసాగుతూ దాన్ని సవరించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. 1. 2, రేపొద్దున రీసర్వేకి పోయినప్పుడు కొత్తగా మళ్ళీ ఆర్ఓఆర్ తయారవుతుంది. అంటే రెండింటికి అవకాశం ఉంది. అంటే దాన్ని ఇంతకుముందు ప్రభుత్వం ఏమో మేము కొత్త రికార్డు తయారు చేసినప్పుడు 3 నెలలు హాలిడే ప్రకటించి 3 నెలలు రిజిస్ట్రేషన్లన్నీ ఆపేసి 3 నెలలు రెవెన్యూ కోర్టులు నిలిపేసి అప్పుడు కొత్త తీసుకొచ్చారు. అట్లా కాకుండా ఇది ఏమవుతుందంటే కొత్త ఆర్ఓఆర్ రికార్డు తయారయ్యేంత వరకు పాత ఆర్ఓఆర్ రికార్డు కొనసాగుతుంది. అందులో ఉన్న తప్పులను కూడా సవరించుకోవడానికి ఇక్కడ అధికారాలు ఇచ్చాం.